EZVIZ స్మార్ట్ వైఫై కెమెరా అండి. ఇది C3N. దీని మోడల్ నెంబర్ వచ్చేసి చాలా బాగా క్లిక్ అయిన కెమెరా. 2 మెగాపిక్సెల్తో వస్తుంది. 180p. ప్లే స్టోర్లోను గూగుల్ ప్లే స్టోర్లోను దీని యాప్ అయితే అవైలబుల్ ఉంటుంది. దీనిలో వచ్చేసి మనకి AI పవర్డ్ హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది. 180p అంటే 2 మెగాపిక్సెల్. వైఫై 2.4 GHzలో పనిచేస్తుంది. 5 GHzలో పనిచేయదు. మైక్రో SD కార్డ్ వచ్చేసి అప్ టు మనకి 256 GB వరకు వేసుకోవచ్చు. కలర్ నైట్ విజన్ ఉంటుంది. నైట్ ఇన్ఫ్రారెడ్ కూడా ఉంటుంది. అది కూడా ఆన్ చేసి పెట్టుకుంటే ఏదైనా హ్యూమన్ డిటెక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కలర్ లైట్ వెలుగుతుంది. H265 కంప్రెషన్ టెక్నాలజీతో వస్తుంది. అంటే మెమరీ సేవ్ అయ్యి నెంబర్ ఆఫ్ డేస్ రికార్డింగ్ డేస్ పెరుగుతాయి. IP67తో వస్తుంది. వాటర్ ప్రూఫ్. వర్షం పడినా వర్షంలో తడిసినా ఏం కాదు. క్లౌడ్ స్టోరేజ్ వచ్చేసి ఆప్షనల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి బాక్స్ మీద 8,900 ఉంది. కానీ మార్కెట్లో మా దగ్గర స్మార్ట్ ప్లానెట్లో 40 నుంచి 50% తక్కువకే దొరుకుతుంది. వెనకాల వచ్చేసి దీని మోడల్ నెంబర్ ఇచ్చేసారు. బాక్స్ ఓపెన్ చేసేద్దాం మనం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి యూజర్ మాన్యువల్ ఉంది. కొన్ని ప్లాస్టిక్ క్లిప్స్ ఇచ్చారు. వీటితో మనం ఈ ల్యాన్ కేబుల్ని RJ45 జాక్ అని మనం వాటర్ ప్రూఫ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి RJ45 జాక్ ఇది 12 volts DC ఇన్పుట్ అండి. ల్యాన్ ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. వైట్ లైట్స్ 2 ఉన్నాయి పైన కింద. నైట్ కలర్ కోసం అటు ఇటు ఇన్ఫ్రారెడ్ లైట్స్ కూడా ఉన్నాయి. నైట్ బ్లాక్ అండ్ వైట్లో రావడానికి. కింద వచ్చేసి మనకి స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ ఓపెన్ చేస్తే మనం మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. రీసెట్ బటన్ కూడా ఉంది. దీనిలో ఫ్యూచర్ వచ్చేసి నైట్ ఇన్ఫ్రారెడ్ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నప్పుడు ఏదైనా హ్యూమన్ డిటెక్షన్ కనుకుంటే మనకి ఆటోమేటిక్గా ఈ వైట్ లైట్స్ ఆన్ అయ్యి నైట్ కలర్లో కనిపిస్తుంది. డ్రిల్ టెంప్లెట్ అయితే ఉంది. ఒక అడాప్టర్ ఇచ్చారు. ఈ అడాప్టర్ 12 volts. పవర్ అడాప్టర్ వచ్చేసి 12 volts 1.5 amp ఉంది. నార్మల్ వాటికైతే 1 amp ఇస్తారు. ఇందులో నైట్ కలర్ కోసం వైట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి 1.5 amp అయితే ఇచ్చారు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నైట్ అయితే బ్లాక్ అండ్ వైట్లో వెలుగుతుంది. హ్యూమన్ డిటెక్షన్ నోటిఫికేషన్ అయితే మనకి ఇమీడియట్గా మొబైల్కి అయితే వస్తుంది. నైట్ వైట్ లైట్ వెలిగి కలర్ కూడా వచ్చేస్తుంది. ఇమేజ్ కలర్లోకి మారుతుంది. ఇమీడియట్గా వైట్ లైట్ అయితే ఇలా వెలుగుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.